ఈ యొక్క ఎదుగునికి మమ్మల్ని పరిచయం చేసి ఆహ్వానించిన దైవ సేవకులు ప్రకాష్ అయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి మేము వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ ప్రేమస్త ఫౌండేషన్ ఉన్న ఫ్యామిలీస్ మెంబర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రభు కృపా క్షేమములు మీరు తోడై ఉండదు గాక. హల్లెలూయా. వాక్యం చెప్పకంటే ముందు పొలం నాటే ముందు కాస్త కరిగట్టు అంట చేస్తారు కదండి. అలాంటి విషయాలు చెప్పాక మనము నాటేసుకుంటే చక్కగా మొలకెత్తాయి. నేను చెప్పేది, మనం ఒక కంపెనీకి లేదా ఒక దగ్గర వస్తువు అమ్మడానికో కొనడానికి పోయినప్పుడు వారు చెప్పే మనకు నచ్చకపోయినా, హల్లెలూయా, వారు చెప్పి మనకు నచ్చకపోయినా ఏమనుకుంటామంటే ఆయన దగ్గర పనికొచ్చాం, ఆ దగ్గర పనికొచ్చాం కాబట్టి, లేక డ్యూటీ చేస్తున్నాం కానీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఎలాంటిదైనా కూడా ఆయన ఎలాంటి వాడైనా కూడా కొద్దిసేపు సరే సార్, సరే మేడం అంటే అయిపోద్ది. తర్వాత వాళ్ళు అక్కడ, మనము ఇక్కడ అనుకుంటూ ఉంటారు. ఎక్కడ పని చేసే స్థలాల్లో లేదా ఉద్యోగం చేసే స్థలాల్లో. ఇక్కడ కూర్చున్న మీరు ఏదో ఇక ఆయనకు ఒక అర్ధగంట టైం ఇచ్చింది కదా పాస్టర్ గారు, ఆయన చెప్తున్నంతసేపు మేము భూమి పడదాం, రేపు ఆయన ఎక్కడో మేము ఎక్కడో అని అనుకోకుండా శ్రద్ధగా దేవుడు వాక్ మీద మీరు మనసు నిలుపుదురుగాక. హల్లెలూయా. ఇక రెండవది, నేను చెప్పబోయే అంశంలో నుంచి లోకరీతిగా మాట్లాడతాను. ఒక వ్యక్తిని బడిలో జాయిన్ చేయించాం అనుకోండి, స్కూల్లో ఏమంటారంటే, ఇదిగో ఈయన చేపట్టుకే నేను ఈరోజు చదువుకున్నాను, ఒక ప్రయోజకునయ్యాను అంటాను. లేదా ఏదైనా ఉద్యోగంలో పెట్టించారనుకోండి, పలానా అక్క, పలాని మేడం, పలాని అన్న, సార్ చేపట్టి నేను ఈ డ్యూటీ చేసుకుంటున్నాను అని అంటుంటారు కదా. ఏదైనా ఎవరి ద్వారానైనా మేలు జరిగినప్పుడు మనం వారిని ఏం చేస్తుంటాము? పొగుడుతుంటాము, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాము. అలాగనే ఈ రాత్రి నేను తీసుకున్న అంశాన్ని చెప్పను, కానీ వాక్యంలో నుంచి మీకు అర్థమవుతుంది. 1 సమూయేలు 9వ అధ్యాయము 9వ సౌలు గురించి మనకు తెలుసు. 1 సమూయేలులో 9వ అధ్యాయంలో సౌలు తన తండ్రి ఒక పని చెప్పాడు. ఏంటంటే వాళ్ళకు గాడిదలు ఉన్నాయి, ఆ గాడిదలు పోయినాయి అన్నమాట. ఆ గాడిదలను వెతుకడానికి సౌలుతో పాటు ఒక పనివాడిని ఇచ్చి తన తండ్రి పంపించినట్టుగా మనము చూస్తున్నాం. అయితే వారు అక్కడ అనేక ప్రదేశాలు, స్థలాలు తిరిగినారు, కానీ వాళ్ళకు ఆ గాడిదలు మాత్రము కనపడలేదు. ఇది మనకు తెలిసిన స్టోరీ. ఎందుకంటే నాకున్న సమయాన్ని బట్టి త్వరగా ముందుకెళ్ళాలి కాబట్టి మనం 3వ వచనం నుంచి చదువుకున్నాం. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధవాములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధవాములను వెదకుమని చెప్పాను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి బాలిషా దేశమును సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షమీలీము దేశమును దాటి సంచారము చేసిరి కానీ అవి కనబడక ఉండెను. బెన్యామీనీయులు దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు. అయితే వారు, ఇది చాలా ప్రాముఖ్యమైన, అయితే వారు నూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదాము రమ్ము, గార్ధభూముల కొరకు చింతింపక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడు ఉన్నాడు. అతడు బహుగనుడు. అతడు ఏ మాట చెప్పును ఆ మాట నెరవేరు
నెరవేరు. మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో. అతని యొద్దకు వెళ్ళుదాము రండి అని చెప్పాను. అందుకు సౌలు మనము వెళ్ళు నెడల ఆ మనిషికి ఏమి తీసుకొని పోదాము? మన సామగ్రిలో నుండి భోజన పదార్థములు సరిపోయినవి. ఆ దైవజనుడికి బహుమానము తీసుకొని పోవుటకు మనకేమీ లేదు అని తన పనివాడితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడగగల. వాడు సౌలుతో, చిత్తగించము, నా యొద్ద పావుతొలము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని నా దైవజనుడికి ఇస్తున్నా నేను. చాలు అందరూ చాలా చూడండి, విషయం అర్థమైంది కదండి. మనందరం చదువుకున్న వాళ్ళమే. ఈ పాటికి ఇందులో ఉన్న భావము భారము మనకు అర్థమైపోయింది. ఈ పట్టణంలో, ఈ ప్రాంతంలో దైవజనుడు ఉన్నాడు. అతడు బహు ఘనుడు. సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైన. ఒకవేళ ఆయన లావున్నాడా, నల్లగున్నాడా, ఎర్రగున్నాడా, పొట్టుగున్నాడా, పొడుగున్నాడా, ఇంకేమి నువ్వు చూడొద్దు. అతడు దైవజనుడు, ఘనుడు, గొప్పవాడు. మనం చూడవలసింది అదే. మనుషుడు పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు మాత్రము అంతరంగా. ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా మనుషులు ఏం చూస్తారంటే కదిలే కాలం చూస్తారు, ఫ్లోర్ మీద ఫ్లోర్ ఉన్న బిల్డింగులను చూస్తారు, లేదా ఆయన సంఘంలో ఉన్న సంఖ్యను చూస్తారు. కానీ దేవుడి దగ్గర అవి నడవు. సో మన అంశానికి వచ్చినట్లయితే ఈ యొక్క పనివాడు ఎక్కడ తీసుకెళ్ళాడు? సౌల్ని దైవజనుడి దగ్గరికి, దైవ సేవకుడి వద్దకు సౌలు దాసుడు, సౌలు పనివాడు తీసుకొని వెళ్ళినట్టుగా మనము చూస్తున్నాం. ఇక తీసుకెళ్ళినాక ఏం జరిగిందో కూడా మనకు తెలుసా తెలీదా? దైవజనుడు ఆయనను రాజుగా అభిషేకించాడు. అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి? గాడిదల కొరకు పోయారు. ఏమై వచ్చారు? అభిషేకం పొంది రాజుగా వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవ సేవకుడి దగ్గరికి నీవు వచ్చినప్పుడు నీ దుఃఖము, నీ అవమానము, నీ నింద, నీకున్న భయము, పిరికితనం అంతా కూడా పోతుంది. నీకు సమాధానం కలుగుతుంది, నీకు ఆశీర్వాదం కలుగుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, నీకు తృప్తి కలుగుతుంది. నువ్వు సంతోషంతో గంతులు వేసుకుంటూ వస్తావు. నిషేధించబడిన రాయి మూలక తల రాయి అవుతుంది. బెన్యామీను గోత్రంలో కూషు ఎంతో మరి చిన్న వంశముగా లేదా తృణీకరించబడిన కుటుంబముగా వ్యక్తిగా ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను గొప్ప రాజుగా అభిషేకించాడు. ఇక్కడ వెళ్ళిన రాజు సౌలు కంటే కూడా తీసుకెళ్ళిన పనివాడు మరుగైపోయాడు, కానీ సౌలు మాత్రం రాజు అయిపోయాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చెట్టు పెట్టి దేవుడో కానీ చెట్టు కింద కూర్చొని అమ్మయ్య పండ్లు కోసుకొని మంచిగా కడుక్కొని తింటూ ఉంటాం. కానీ చెట్లు పెట్టిన వాళ్ళను ప్రియ సంగమా, మనం ఈ రోజున ఇంత తెల్లగా బట్టలు వేసుకొని అది ఇది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాం. మన కొరకు కన్నీళ్ళు కాచిన వాళ్ళు ఉన్నారు, మన కోసం ఉపవాసం ఉన్న వాళ్ళు ఉన్నారు, మన కోసం మోకాళ్ళ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, మన కొరకు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. వాటిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దైవజనుడి వద్దకు తీసుకొని వచ్చుట, వారు వచ్చుట మనకు మంచిది. కాబట్టి దైవ సేవకుని మనం ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా మనము తక్కువగా మనసులో కూడా మనసులో కూడా రాకూడదు. చూడండి, వాళ్ళ గాడులతో వెళ్ళిపోయారు అనుకోండి, అసలు సౌలు అనేవాడు ఆ వ్యక్తి మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆ దాసుడు ఎంతో మరి తన యొక్క అయ్యా మనం ఈ పట్టణంలో దైవజనుడు ఉన్నాడని అతడు గుర్తించడమే కాకుండా తన యజమానుడికి కూడా ఆ సమాచారాన్ని తెలియజేశాడు. మనం ఏం చెప్తామంటే, అసలు నీకు రోగం తగ్గట్లేదా, ఫలానా డాక్టర్ కాడికి పో, అసలు దయ్యం పట్టలేదా, ఫలానా తాయిది కట్టించుకొని చెప్తుంటా. సరే బాగానే ఉంది. ఇంకేం చెప్తారంటే, నువ్వు ఆ చర్చి పోతున్నావా, ఆ చర్చిలో ఉన్నారు,
పైన కారుతుంటుంది, కింద ఏం లేదు. అక్కడ కాదు, అది వాళ్ళ దగ్గర పోతే పెద్ద సంఘము, పెద్ద చర్చి, అక్కడ పోదాం అని చెప్పి తీసుకెళ్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాంటి పనులు మనం చేయకుందాం గాక. హల్లెలూయా. దైవజనుడు ఎక్కడున్నా దైవజనుడే. అయితే మనం చూసే చూపులో ఉంది తేడా, కానీ దేవుడి దగ్గర అలాంటి తేడా ఏమీ లేదు. మనం ఏం చూస్తాం? భౌతికంగా చూస్తుంటాం, కానీ దేవుడు ఆత్మ సంబంధంగా చూస్తూ ఉంటాడనమాట. దైవజనుడి ఎదుకు లేదా సంఘం ఎదుటకు తీసుకొని రావాలి. వారు ఏమైతే అలాగే అంటే ప్రయోజకులు అవుతారు. బల్లో చేర్పించడమే నీ పని. ప్రయోజకులు చేయటము ఆ యొక్క గురువుల యొక్క కర్తవ్యము, బాధ్యత. సంఘంలోనికి నడిపించడం నీ బాధ్యత, సంఘంలో చేర్చడం నీ బాధ్యత. వారిని ఆత్మ సంబంధంగా కట్టుటకు, ఆత్మ సంబంధంగా దిద్దుటకు దైవ సేవకులు కన్నీరు గారుస్తూ, మోకాలని గుర్తు ప్రయాసపడుతూ ఉపదేశిస్తూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చేవారిగా ఉండాలి. వారు ఏమవుతారా అంటే ఏదైనా అవుతారు. ఆయన అనుకున్నాడండి, రాజుగారు అవుతాడు, మా సారు, మా సౌలు గారు అనుకుండా 4 గాడిదలు దొరుకుతాయి, అలాంటి గాడు ఉన్నాయని. వాళ్ళ ఉద్దేశం అంతా కూడా గాడిదలే, కానీ దేవుడి ఉద్దేశము వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే వారికి అది కలిగేది కాదు. మనము ఎవరినైనా ఒకరిని ప్రభు యొద్దకు అలాగ నడిపించేవారిగా ఉండము గాక. యేసన్న గారు వీధుల్లో ఏమంటారు, రక్తం కప్పుకుంటూ తిరుగుతున్న సందర్భంలో అలాగే తారసపడుతూ ఒక ఇంటికి వచ్చారు. అక్కడ ప్రార్థన జరుగుతుంటే కూర్చున్నారు. వారు ప్రార్థన చేశారు. వెళ్తుండగా దేవుడు ఆయన్ను దర్శించినట్టుగా మనము ఆ సమర్పణ క్యాసెట్లు చూస్తూ ఉన్నాం. మరి ఎవరో ఒకరు మనకు ప్రభు గురించి తెలియజేయకపోతే మనం ఈ రోజున ఇక్కడ కూర్చునే వాళ్ళము కాదు. అలాగనే ఈరోజు మనకు అవకాశం వచ్చింది. మనము ఎవరినైనా ఒకరిని ప్రభు ఎదురు నడిపించే పాత్రలంగా మార్చబడుతుంది గాక. హల్లెలూయా. 2 రాజులు 5వ అధ్యాయం. 2 రాజులు ఇక్కడ ఒక సైన్యాధిపతి ఉంటాడు. ఇక్కడ సైన్యాధిపతి, ఆయన పేరు నయమాన్ అన్నమాట. చదువుతారండి. సైన్యాధిపతి అయిన నయమాన్ అన్నప్పుడు ఉండేను. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండేను. కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దైవజ్ఞ వాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతడు కుష్ఠిరోగి. సిరియనులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండి వారచట నుండి ఒక చిన్నదాని చెరబుని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోన్లో, చాలా ప్రాముఖ్యమైన మాట, అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయనని తన యజమానురాలితో అనెను. చాలా దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ ఒక చిన్నది ఏం చేస్తుందంటే నయమాను స్వస్థత కొరకు ఏం చేస్తుంది, అడుగులు వేస్తుంది అన్నమాట. అయ్యా, షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు, షోమ్రోన్లో దైవజనుడు ఉన్నాడు, షోమ్రోన్లో నా ఏలినవాడు, నా యజమానులు ఉన్నట్లయితే అతడు బాగుపడతాడు అని
తను తలస్తూ ఆ విషయాన్ని తన యజమానురాలకి, మనం అనుకునే భాషలో చెప్పాలంటే మేడం గారికి, వాళ్ళ వానరమ్మ గారికి చెప్తున్నాను. కొద్దిసేపు నయమాన్ గారి గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఆయన పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అంట, సైన్యాధిపతి. అయితే ఆయనకి ఒక రోగం ఉందన్నమాట. ఏం రోగం? కుష్ఠ రోగం. ఇప్పుడు మన భాషలో చెప్పాలనుకుంటే క్యాన్సర్ అన్నమాట. కొంతమందికి కొన్ని రోగాలు ఉంటాయి. బాగా వాడుతుందని గర్వం అనే రోగం. నేను బాగా వాక్యం చెప్తున్నానని అదొక రోగం ఉంటుంది. అందంగా ఉన్నానని మరొక రోగం ఉంటుంది. బాగా ఫిట్గా ఉన్నానని అదొక రోగం ఉంటుంది. అప్పుడప్పుడు కెమెరాకి వెళ్ళి ఎందుకు వస్తున్నాయంటే మరి వారు కూడా వినాలి కదా. నాకు కూడా ఛానల్ ఉంది, మేము కూడా లైవ్ ఇస్తాం. సో కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోగం ఉందన్నమాట. నయమానికే కాదు, కూర్చున్నా ఇంటున్న మనందరికి కూడా ఏదో ఒక రోగం. తెల్లగున్నోళ్ళకే కాదండి, నల్లగున్నోళ్ళకి కూడా. అర్థమవుతుందా? ఏదో ఒకటి. కొన్ని కనిపించే రోగాలు ఉన్నాయి, కొన్ని కనపడని రోగాలు ఉన్నాయి. కనిపించే రోగమైన డేంజరే, కనపడని రోగమైన డేంజరే. సౌలు అనుకున్నాడు ఒక్క దెబ్బతో ఈటతో పొడిసి దావీదుని గోడకేసి పుచ్చుతాను అనుకున్నాడు. అదే వీటితోటి సౌలు చచ్చిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నయమాను బలవంతుడే, పరాక్రమం కలిగిన వాడే. దేవుడే సిరియన్లకు జయమిచ్చినాడు. అయితే నయమానుకు ఒక బలహీనత ఉన్నది, ఒక రోగం ఉన్నది. ఒకవేళ నీకు బలం ఉందేమో, నీకు అందం ఉందేమో, నీకు చదువు ఉందేమో, నీకు ఉద్యోగం ఉందేమో, నీకు జ్ఞానం ఉందేమో, వీటితో పాటు ఏమైనా రోగం ఉందేమో నీవు పరీక్షించుకో. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ ఉన్న ఇస్తరాకంట అణిగిమణిగి ఉంటుందంట. ఏమి లేని ఇస్తరాకు ఎగిరెగిరి పడుతుందంట. అలాగ మనం ఉండకుందుము గాక. హల్లెలూయా. పులిని చూసి నక్కవాద పెట్టుకుందంట, వాపును చూసి బలుపు అనుకుంటారంట. నయమాను యుద్ధాలు చేస్తున్నాడు కానీ లోపల పుండు తినేస్తుంది, లోపల పుండు తినేస్తుంది. ఇక లాస్ట్కి ఏమొచ్చిందంటే ఈయన నలుగురు బట్టి లేదు కానీ లేచిపెట్టలేడు అనమాట. కొంతమంది అంటారు అనమాట, నేను లేస్తున్నా అంటారు, వాళ్ళు లేచేది లేదు, చచ్చేది. గర్వం. యుద్ధాలు చేస్తున్నాడు, జయిస్తున్నాడని గర్విస్తూ ఉన్నాడేమో. లేదా నేనే సైన్యానికి అధిపతిని, సైన్యాధిపతి నేనే, ఒకరిని పొమ్మంటే పోతే ఒకరిని రమ్మంటే వచ్చునని గర్విస్తున్నాడేమో. అందుకని దేవుడు ఆయన తగినట్టుగా ఒక రోగాన్ని పెంచినట్టుగా మనము చూస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో లేదా ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలోనైనా నువ్వు గర్విస్తున్నావేమో జాగ్రత్త. నీకు ఒక పుండు ఉంటుంది, నీకు ఒక వ్యాధి ఉంటుంది, నీకు ఒక బలహీనత ఉంటుంది. అది నిన్ను బాధిస్తూ వేధిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినట్లయితే మరి ఈ చిన్నది నా ఏలినవాడు లేదా నా యజమానుడు బాగుపడాలని ఆమె ఆశ్చర్యపడేటట్టుగా లేదా ఆతృత పడినట్టుగా మనము చూస్తున్నాం. ఆమె చేసిన పనికి వెంటనే వారు ఈ యొక్క అధ్యయనంలో మనం చూసుకున్నట్లయితే ఒక రాజు ఏం చేశాడు, ఒక లెటర్ రాశాడు, పంపించాడు అనమాట.
ఇశ్రాయేల్ రాజుకు లెటర్ని ఉత్తరాన్ని పంపించినట్టుగా మనము చూస్తున్నాం. రాజుగారు కూడా ఏం చేశాడు? ఆ 8వ వచనం చూసినట్లయితే ఇశ్రాయేల్ రాజు తన వస్త్రం చింపుకొని సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలులో ప్రవక్త ఎక్కడున్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజులకు వర్తమానము చేసి చాలా. ఇక ఇలా చూసుకున్నట్లయితే సరే, నయమాను ఎవరి దగ్గరికి వచ్చాడు? ఎలీషా గారి దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి ఎలీషా గారు ఏం చేశారంటే, అయ్యా నువ్వు వెళ్ళి యోర్దానులో 7 మార్లు మునగనేసరికి ఆయన గారికి కోపం వచ్చింది. ఆ సంగతి కూడా మనకు తెలుసు. అయితే మనలో ఒక దాసుడు, బాబు నువ్వు నా మాటినయ్యా, కోపడు మాకయ్యా, ఎందుకయ్యా నీకు తొందర ఎక్కువ, ఎందుకయ్యా నీకు ఆవేశము, ఈ ఆవేశమే నీకు పుండైందయ్యా, అంతే కదా. నువ్వు ఇట్లా ఆవేశపడితే ఉన్న కాస్త కొనుక్కొని తింటదయ్యా లోపల. రోగం వచ్చిన గుణం మారుతారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా అంటారు కదా, చింత చచ్చిన పులుపు తాగలేదు రండి. ఇక్కడ ఆల్రెడీ రోగంతోనే ఉన్నాడు, అయినా ఆవేశం మాత్రము, నేను ఏమనుకున్నావు, నేను ఏమనుకున్నావు అంటున్నాడు. ఏదైనా నువ్వు అనుకునేది నీకు ఒక సాయం లేదు, నువ్వు లేవలేని పరిస్థితి. కొంతమంది అలానే ఉంటారండి. మేము అప్పుడు చేసినాం, అప్పుడు అయిపోయింది, ఇప్పుడు మాది. మేము అప్పుడు చేసినాం అంటే అప్పుడు చేసినావు, ఇక నువ్వు రిటైర్డ్ అయినా నువ్వు కూర్చో అమ్మా, కూర్చో అయ్యా. హల్లెలూయా. మనం లోబడుదుము గాక, స్వస్థత పొందుకుందుము గాక, విడుదల పొందుకుందుము గాక, ఆదరించబడుదుము గాక, సమాధానంతో ఉందుము గాక. అంతేగాని కస్సు బుస్సు అంటే కుదరని పని. ఎక్కడ మనమంటే అక్కడ మునగాలి, ఎక్కడ ఉన్నట్టు ఆడ ఉండాలి. లేదంటే నీకు ఉన్నదే కదా. దేవుడికి మహిమ కలుగును గాక. కటింగ్ షాప్ పోయినప్పుడు ఎటు చెప్పుకుంటే తిరగాల్సిందే అంటే తల వంచను రా అంటే కుదరదు అబ్బాయి, కుదరదు సార్, కుదరదు అండి అంట. నీకు రోగం వచ్చింది అబ్బాయి, నీకు రోగం వచ్చిందమ్మా, నువ్వు తల వంచాల్సిందే, నువ్వు తగ్గించుకోవాల్సిందే. నీ పరిస్థితి బాగలేదు. నయమాను నేను అలాంటి కాదు, నేను ఇలాంటి కాదు, నేను ఆడ కూర్చుంటున్నా, నేను ఇది తింటున్నా, అది చేస్తున్నా అనే కొంతమంది మనకు అక్కడక్కడ వీళ్ళు నయమానికి తోబుట్టులు అన్నమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది తగులుతుంటారనమాట ఆడాడ. నేను అంటే ఏమనుకున్నావు అంట. చూడండి, వీళ్ళందరూ ఎవరంటే నయమానికి చెప్పండి, ఎవరు వీళ్ళు? తోబుట్టులు అన్నమాట, తోడబుట్టిన వాళ్ళు అనమాట. వీళ్ళందరికీ ఇప్పుడు ఆయన ర్యాగి కట్టాలి. కాబట్టి మనం అలా ఉండకుందాము గాక. హల్లెలూయా. చూడండి, ఆ దాసుడు మాటకి కాస్త మరి గదిలిచ్చాడో మరి ఏం చేశాడో కానీ అయ్యగారు సరేలేరా కదా మూసినది మునగాల, మూసినదిలే మునగాలి. అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వలన హల్లెలూయా శుద్ధుడాయెను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దైవజనుడు చెప్పినట్టుగా అతడు ఏం చేశాడు? మునిగిండు. సరిగా మధ్యాహ్నం కొద్దిగా అడిగినా చివరికి దారికి వచ్చిండు అనమాట. చివరికి ఏమైండు? దారికి వచ్చిండు. మరి లోబట్టు వల్ల దీవెన ఉన్నది. మాట వినుట శ్రేష్టం. మాట విన్నాడు, లోబడ్డాడు, స్వస్థతను పొందుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమయ్యాడు నయమాను? స్వస్థతను పొందుకున్నాడు, లోబడ్డాడు, విధేయత చూపించాడు. అయ్యగారు చెప్పినట ఆడ పెట్టిన తర్వాత పెడితే ఏం పోయింది? డబ్బులు ఇచ్చాయని ఉన్నాడు. నా ప్లేస్ రా బాబు అంటే కూడా లేదు సార్, నాకు నివరవుతుంది అన్నట్టుగా ఏడబెట్టినారు.
కొంతమంది లోబడరు అనమాట. వాళ్ళకు నష్టం, మనకు నష్టం. మనం లోబడితే దీవించబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థత పొందుకున్నాడు. పసిపిల్ల దేహం వల్ల ఏంటంటే అక్కడ అర్థమైంది. ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడే పుట్టిన వాళ్ళు ఎంత స్మూత్గా ఉంటారు. మనసు మారింది లేదు, దేహం కూడా మారింది. దేవుడికి మహిమ కలిగింది. మనసు బాగుంది, శరీరం కూడా బాగుంది. ఎప్పుడు దైవజనుడి మాటకు లోబడినప్పుడు, విధేయత చూపించినప్పుడు, తనను తాను తగ్గించుకున్నప్పుడు స్వస్థత కలిగింది. తనను తాను తగ్గించుకున్నప్పుడు దేహం కూడా మరి చాలా చక్కగా అయినట్టుగా మనము చూస్తున్నాం. ఈ చిన్నది చెప్పటాన్ని బట్టి నయమనుకున్న కుష్ఠరోగము ఏమైపోయింది? పసిపిల్లల దేహం వల్ల అయినట్టుగా మనము చూస్తున్నాం. ఇది ఒకటి చెప్పి నేను ముగిస్తాను. మొదటిగా దాసుడు సౌలుని దైవజనుడి వద్దకు తీసుకెళ్ళాడు. ఆ సౌలు ఏమయ్యాడు? ఇశ్రాయేలీలకు మొదటి రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. మధ్యన దేవుడు కొట్టేసినా కూడా కుర్చీని మనం పెట్టమని కూర్చుంది. ఇశ్రాయేలుకు మొదటి రాజు అయ్యాడు. ఆయన రాజు అవ్వాలని కల కూడా కనలేదు. తన పితరులు ఎవరు కూడా రాజులు కాలేదు. అంతవరకు అసలు రాజులు అనేవారే లేదు. ఎలాగా అంటే దేవుని ప్రణాళికలో ఉన్నప్పటికీ కూడా రాజు అవటానికి నడిపించిన వ్యక్తి ఒక దాసుడు. ప్రియ సంగమా, నేను చెప్తున్నాను, ఆ వ్యక్తి రక్షింపబడాలని తన తల్లి గర్భంలో పిండంగా రూపించబడక మునిపే దేవుడు ఎందుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఆ రక్షణ కార్యంలోనికి మనము, ఆ సంఘంలోనికి మనము, దేవుని యొద్దకు మనము నడిపించే పాత్రలుగా ఉండాలి. నయమాను స్వస్థత పొందుకున్నాడు. ఇంకా ఎవరైనా ఎక్కడైనా బలహీనులుగా ఉంటే, లేదా ఎవరైనా ఇంకా ఏ యొక్క అసమాధానంతో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, వ్యాధంలో ఉన్నారేమో, ఆదరణ లేక ఉన్నారేమో, అలాంటి వారిని మనము ప్రభు సన్నిధికి తీసుకొని వద్దుము కనుక వారు విడుదల స్వస్థతను పొందుకుంటారు. నిజంగా యేసయ్య గారు అంత గొప్ప సేవ చేస్తాడని వాళ్ళ తల్లి కూడా అనుకోలేదు. వాళ్ళందరూ అంటారు వాళ్ళ తాత రక్తం తాగిండు, వీడు గొప్పతుండని అన్నారు. కానీ దేవుడు ఆయన పట్టుకొని ఒక ఉన్నతమైన గొప్ప పరిచర్యను జరిగించుకున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ సంఘంలో మరి అలాగా దేవుని యొద్దకు మనము నడిపించే వారిగా ఉండాలి. ఆ చిన్నది చెప్పిన దానికి ఆ నయమాను అలాగా దేవుని యొద్దకి, ఆ దైవ సేవకుడి యొద్దకి వెళ్ళి స్వస్థత పొందుకున్నట్టుగా మనము చూస్తున్నాం. తర్వాత ఒక మాట చెప్పి ఖచ్చితంగా నేను ముగిస్తాను. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఆమెను సమరయ స్త్రీ అంటారు. ఆమె ఏం చేసిందంటే ఆ గ్రామస్తులందరినీ తీసుకొని వచ్చింది దేవుని సన్నిధికి, యేసు ప్రభువు దగ్గరికి. ఇక ఆ స్టోరీ అంతా మనకు తెలిసింది 4వ అధ్యాయంలో. నాలుగో అధ్యాయము 39 నుంచి చదువుతున్నాను. నేను చెప్పినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద నుండుమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములుండేది. చాలు. చూడండి, ఒక పాపాత్మురాలైన వ్యభిచారైన స్త్రీ, ఆమె అందరూ ఉదయమే నీళ్ళు తెచ్చుకుంటుంటే ఆమె మాత్రము మెట్ట మధ్యాహ్నం తెచ్చుకుంటూ, అంటే తను ఇంకొకరు చూపించుకోవడానికి కూడా ఇష్టపడని, అభ్యంతరపడేది, అంటే భయపడే వ్యక్తిగా ఉన్న స్త్రీ. అలాంటి ఆమెను ఎవరు దర్శించారు? యేసు ప్రభు వారు దర్శించారు.
ఆమె జీవితాన్ని అక్కడ యేసుప్రభు వారు చెప్పారు. వెంటనే ఆమె ఏం చేసింది, తనను తాను ఒప్పుకోవడము జరిగింది. ఆ తర్వాత వెళ్ళి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సాక్ష్యాన్ని చెప్పడము జరిగింది. వారందరూ కూడా యేసుప్రభు వారి యొద్దకు రావటము జరిగింది. అయితే యేసుప్రభు వారు మనతో అనేక మార్లు వాక్యం ద్వారా, దైవ సేవకుల ద్వారా లేదా పరిస్థితుల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఒకటి మనము సరి చేసుకుంటూ ఉండాలి. రెండవది ఇతరులకు మన సాక్ష్యాన్ని పంచుకునే వారిగా మనము ఉండాలి. ఇక అవి చెప్పం, సీరియల్లను లేదంటే ఆన్లైన్లో ఏమేమి వచ్చినాయి, ఎక్కడెక్కడ షాపులు ఉంటున్నాయి, నేను ఇంకోటి బాగా చెప్తుంటాను. లేకుంటే నేను కొనుక్కున్నా నువ్వు కొనుక్కుంటావా, నేను పోయొచ్చిన నువ్వు పోతావా, నేను చూసి వచ్చిన నువ్వు చూస్తావా, నేను తెచ్చుకున్నా నువ్వు తెచ్చుకుంటావా, ఆమె ఇది వేసుకుందా నేను కూడా అది వేసుకుంటా. వీటి మీదనే ఎక్కువ మనము ఆరాట పడుతున్నాం, ఆతృత పడుతున్నాం. ఉన్నది వేసుకుంది నీకు ఎందుకమ్మా? హల్లెలూయా. మాకు ఎక్కువ వచ్చే గొడవలు అందుకే పొద్దాకి ఇట్లా మాట్లాడుతుంది. మామూలు గొడవలు కాదనమాట. అయ్యా మేము చచ్చిపోతున్నాం అయ్యా, నాకు వచ్చే 15,000కు దీని మేకప్కే సరిపోతుంది ఒక ఆయన. స్తోత్రం. నీవు సత్యవాక్యమును అనేకులకు ప్రకటించే వ్యక్తిగా, సాక్ష్యం ఇచ్చే ఉండాలి. అంతేగాని నువ్వు ఆవేశానికి ఏదో ఆర్డర్ ఇచ్చి, కొంతమంది ఆవేశానికి ఆర్డర్ పెడతా ఉంటుంది, పౌరుషం అన్నమాట. దాని ద్వారా సమాధానం లేకపోవటం, గొడవలు కావటం. కొద్దిసేపు అన్న ఒక గంటన్న అర్ధగంటన్న ప్రార్థన చేయి, నీ జీవితం మారుతుంది. ఒక ఆమె ఎప్పుడు బ్యాగులో పెట్టుకుని మోపుతుంది బైబిల్. నేనే కొనిచ్చిన, అమ్మా ఎన్నడం చదివినావు అమ్మ అంటే అస్సలు చదవలేదు. మరి ఏం చేస్తామంటే నైట్ తీసి తలకాడ పెట్టుకుంటా ఉంటుంది. ఎందుకమ్మా అన్న, ఆ దయ్యాలు రాకుండా నువ్వు గుండెలో పెట్టుకున్నావు వస్తాయి అని చెప్పి. బైబిల్ మోసినంత మాత్రాన నీకు దయ్యం రావడం కాదు, వచ్చి 2 బుధాల కాలేజీ కూర్చొని చుట్టుపట్టి పీకుతుంది. నువ్వు చదవాలి, వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టుకోవాలి, రోదన చేయాలి, విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి, అంగలార్చాలి. అంతేగాని నువ్వు ముసలమ్మ ముచ్చట్లు ఏదేదో చూసుకుంటా, ఎక్కడెక్కడో ఆలోచించుకుంటూ, ఎక్కడెక్కడో తలంపులు ఉద్దేశాలు కలిగి ఉండి, నా భర్త మారుతలేదు, నా కొడుకు మారుతలేదు, నా పిల్లలు మారలేదు, ఏడ మారేది. నువ్వు చక్కగా లేవు, ఆమె చక్కగా ఉంటుంది. సమరయశ్రీ అలా లేదండి. తన జీవితాన్ని తను సరిచేసుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నది, అనేకులకు దీవెనకరంగా ఉన్నది, అనేకులకు రక్షణ మార్గాన్ని నడిపించింది. ఆమె ఒక విసిరేయబడిన జీవితమే. ఆమె ఎవరు కూడా గుర్తించరు, ఏ శుభకార్యానికి పిలవరు, ఎవరు కూడా తనతోటి ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడరు, మా బంధువుని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. కానీ దేవుడు ఆమెను దర్శించినాడు. తన జీవితాన్ని తను మార్చుకున్నది, తన జీవితాన్ని తను కట్టుకున్నది, తన జీవితాన్ని తను సరి చేసుకున్నది. కాబట్టి ఈరోజు అనేకులు అంత గొప్పగా మారిన వ్యక్తిని బట్టి మేము కూడా నిన్ను రూపుదిద్దిన ఆ వ్యక్తి కాడికి లేదా దేవుడి కాడికి మేము కూడా వస్తాము అని అంటున్నాను. పైన స్టార్ అంట, కింద బార్లు అంట, ఇంకేమవుతుంది చర్చికి. అనేకుల కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు, సమస్యలు ఉంటున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, అయ్యా మీ ప్రార్థన మీరు చేసుకోండి అయ్యో అని అంటున్నారు. మనం అలా వండుకుందాము కాక. నిద్ర వస్తున్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. నిద్ర రాకపోయినా వచ్చినా
ఇక మీరు అంటున్నారు, అయ్యా భరిస్తున్నాం, ఇక పని చేయంటున్నారు. దేవుడికి మహిమ కలిగాక ముగిస్తున్నాను. ప్రియ సంగమ, మరి నన్ను ప్రేమించి ఇక్కడికి ఎంతమందో, కొన్ని వందల మంది సేవకులు వచ్చి ఉన్నారు, కొన్ని వందల వర్తమానాలు ఇల్లు ఉన్నారు. ఏ మాట చేత ఎవరు, ఏ దైవ సేవకుడి చేత మీరు సరిచేయబడి దీవించబడి బలపరచబడి ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ ప్రేమాస్త ఫౌండేషన్ ఇంకా అనేక గ్రామాలకు, అనేక ప్రాంతాలకు వ్యాప్తి చెందునుగాక. ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఏదో ఆయన చెప్తున్నారు కదా, కొద్దిసేపు విందాము, తర్వాత నా అంతటి నేను ఉంటానని అనుకోవటం బట్టి యాకోబు రాసిన పత్రికలు తీయదులు వినండి. 1వ అధ్యాయము 19-22 వచనాల్లో, ఇదిగో మీరు వినుమాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, విన్నదాని ప్రకారముగా జీవించండి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గాడిదలను ఎత్తుకుంటూ వచ్చిన సౌలును దేవుడు రాజుగా అభిషేకించిన. సౌలు రావడానికి కారణము తన పనివాడు నయమాను స్వస్థత పొందుకోవడానికి కారణము తన ఇంట్లో ఉన్న ఒక చిన్నది. అదిగో సమరయ పట్టణంలో వారందరూ కూడా యేసు ప్రభువు వారి దగ్గరకు రావడానికి ఒక సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ కారణమైంది. ఈ రాత్రి నీ ద్వారా నీవు ఎవరినైనా ప్రభు యొద్దకు నడిపిస్తున్నావా, లేదా ప్రభు గురించి చెబుతున్నావా? చెప్పకపోతే వారు పొందుకోవాల్సిన దీవెనకి, లేదా పొందుకోవాల్సిన స్వస్థతకి, పొందుకోవాల్సిన రక్షణకు నీవే అడ్డుపడుతున్నావు. జాగ్రత్త. యోధా పత్రిక 1:24 ఉంది, ఇదిగో అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని మీరు లాగండి, రక్షించండి అంటున్నారు. ఎవరు సేవ చేయాలని ఉన్నారు, ఎవరు అనేకులకు దీవెన కలిగి ఉన్నారు మనకు తెలియదు. కానీ నోరు తెలిసి ఒకరికైనా ప్రభు గురించి చెప్దాము, ఒకరినైనా ప్రభు యొద్దకు నడిపిద్దాము. ఒక తీర్మానం చేసుకుందాం. నా బ్యాక్గ్రౌండ్ చూడమాకండి, నేను యేసయ్య మాటలను తీసుకొని వచ్చిన. ఒక్కొక్కరు లైఫ్ స్టైల్ ఒక్కొక్క రకంగా బోధిస్తూ ఉంటారు. వారికి ఉన్న అనుభవాన్ని, వారు చదువుకున్న దాన్ని బట్టి, వారు పెరిగిన దాన్ని బట్టి, వారు తెలుసుకున్న దాన్ని బట్టి దేవుడు వారికి ఒక ప్రత్యక్షత నుంచి వాడుకుంటాడు. ఒకవేళ నేను చెప్పేవి మీకు అంతగా నచ్చినా నచ్చకపోయినా ఒక నిమిషము ఆలోచించండి. అసలు చెప్పినవి ఏమన్నా అబద్ధమా, లేదా లేనివి చెప్పాడా? వాక్యముల నుంచి చెప్పాను కదా. సౌలు దాసుడు చొరవ తీసుకున్నాడు, సౌలు రాజయ్యాడు. నయమానులో ఇంట్లో ఉంటున్న చిన్నది చొరవ తీసుకున్నది, నయమాను స్వస్థత పొందుకున్నాడు. ఆ సమరయ స్త్రీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరు వాళ్ళందరికీ చెప్పింది. ఆ గ్రామస్తులందరూ కూడా ప్రభు ఎదురు ఇచ్చినారు. నువ్వు కాస్త చొరవ తీసుకో, నువ్వు కాస్త ఇంట్రెస్ట్ పెట్టు, నువ్వు కాస్త శ్రద్ధ పెట్టు. నీ పక్కవాడి మీదనే, నీతో ఉన్నవాడితోటే కొంత సమయాన్ని గడుపు, ప్రభు గురించి ప్రకటించు. అనేకులని నీవు దేవుని సన్నిధిలోనికి, ఈ ప్రేమాస్తం ఫౌండేషన్లోనికి నువ్వు నడిపించాలి. ఆయన చేతికి నువ్వు అప్పగించాలి. ఇది ప్రేమ హస్తము, స్వస్థత హస్తము, ఆదరించే హస్తము, బలపరిచే హస్తము, ధైర్యపరిచే హస్తము, నడిపించే హస్తము, జీవ మార్గంలోనికి నడిపించే ఈ హస్తంలోనికి నీవు అనేకులను తోడుకొని వచ్చుదువుగాక. ప్రేమ కలిగిన తండ్రి,
ఈ బిడ్డలు తీసుకున్న తీర్మానాన్ని మీరు స్థిరపరిచి బలపరిచి మేము పొందుకోమని వేడుకుంటున్నాము. ఇదిగో నాయన ఈ పరిచర్యను ప్రభా శాఖలుగా ఆ తండ్రి తూర్పు పడమట ఉత్తరం దక్షిణం నలుదిక్కడ వ్యాప్తి చెందునిగాక చూపించి మహిమ పొందమని సర్వశక్తి మంత్రుడు ఏసేపటి ప్రార్థించి అడిగిపోయి నాము తండ్రి. ఆమేన్.